రాజుల కాలం నాటి కోటల వద్దనుకుంది. ప్రకృతి అందాలకు నెలవైన ప్రాంతాలను తిరస్కరించింది. అందాల ప్యాలెస్లు, అత్యద్భుతమైన కన్వెన్షన్ హాళ్లను నిరాకరించింది. వృత్తి చేసే వేదికే తన పెళ్లి మండపం కావాలని భావించింది. సంస్కృతికి, వారసత్వానికి ప్రతీకైన ప్రాంతంలో మూడు ముళ్ళు వేయించుకోబోతోంది. ఆమె మరెవరో కాదు, సిఆర్పీఎఫ్ అధికారిని పూనం గుప్తా. ధైర్య సాహసాలు కలిగిన ఈ డైనమిక్ అధికారి పెళ్లి రాష్ట్రపతి భవన్లో జరగనుంది. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ఓ అపురూప ఘట్టం. అందుకే ఈ అందమైన వేడుకను అద్భుతంగా, ఘనంగా జరుపుకోవాలనుకుంటారు. సిఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ అయిన పూనం గుప్తా కూడా ఇలాగే ఆలోచించింది. ప్రస్తుతం రాష్ట్రపతి భవన్ వ్యక్తిగత భద్రతా అధికారినిగా విధులు నిర్వర్తిస్తోన్న పూనం గుప్తా తాను పనిచేసే చోటే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. కానీ అది అనుకున్నంత ఈజీ కాదు. రాష్ట్రపతి భవన్లో వివాహమంటే రాష్ట్రపతి అనుమతి కావాలి. అయితే పూనం చూపిన నిబద్ధత, అంకిత భావం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంగీకారం తెలిపేలా చేశాయి. పూనం కోరిక మేరకు రాష్ట్రపతి భవన్లో పెళ్లి చేసుకునేందుకు ద్రౌపది ముర్ము అనుమతిచ్చారు. మధ్యప్రదేశ్కు చెందిన పూనంకు చిన్నప్పటి నుంచి సైన్యంలో చేరాలని కోరిక ఉండేది. గణిత విభాగంలో డిగ్రీ చేసిన ఆమె ఆపై ఇంగ్లీష్ సాహిత్యంలో ఎంఏ చదివింది. తరువాత 2018లో యూపీఎస్సీ సిఏపీఎఫ్ పరీక్షలో ఆల్ ఇండియా 81వ ర్యాంక్ సాధించింది. గతంలో బీహార్లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోనూ పనిచేసి ధైర్య సాహసాలు ప్రదర్శించింది. ఈ క్రమంలోనే 2 ఏళ్ల క్రితం గణతంత్ర దినోత్సవ పరేడ్లో మహిళా బృందానికి నాయకత్వం వహించి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం రాష్ట్రపతి నిలయంలో పీఎస్ఓగా సేవలందిస్తోంది. ఇటీవల పూనంకు పెళ్లి నిశ్చయమైంది. జమ్మూ కశ్మీర్లో సిఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ గా పనిచేస్తున్న అవినాష్ కుమార్తో పెళ్లి కుదిరింది. ఈ జంట రాష్ట్రపతి భవన్లోనే వివాహం చేసుకోవాలనుకుంది. అయితే ఇందుకు అనుమతి కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాసింది. రాష్ట్రపతి అనుమతించడంతో భారతీయ సంస్కృతికి, వారసత్వానికి ప్రతీకైన రాష్ట్రపతి నిలయంలో పెళ్లిపీట లెక్కబోతోంది. ఫిబ్రవరి 12న రాష్ట్రపతి నిలయంలోని మదర్ తెరిసా క్రౌన్ కాంప్లెక్స్ లో తన కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది బంధువుల సమక్షంలో వివాహ బంధంలోకి అడుగు పెట్టనుంది. రాష్ట్రపతి భవన్లో ఇప్పటి వరకు ఏ వివాహం జరగలేదు. దీంతో తొలిసారిగా రాష్ట్రపతి భవన్లో పెళ్లి చేసుకుంటున్న జంటగా పూనం, అవినాష్ జంట పేరు చిరస్థాయిగా నిలిచిపోనుంది.